హలో ఫ్రెండ్స్, బాస్మతి రైసు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. ఈ మష్రూమ్ కలర్ మాని అనుకుంటున్నారా? కొంచెం వేడి నీళ్ళల్లో వేసేటప్పటికి ఆ కలర్ అలాగ వచ్చినాయండి. లైట్ వేడి నీళ్ళు వేసి ఇలా కట్ చేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం బాణీలో వేసుకోవాలండి. బాణీలో వేసుకొని కొంచెం మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి పెరిగేసి తర్వాత ఇవన్నీ గరం మసాలా, జీలకర్ర పౌడర్ కొంచెం ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం గరం మసాలా చిన్న స్పూన్ వేసుకొని తర్వాత ఇవన్నీ కలిపేసండి. పెప్పర్ ఉంటే వేసుకోవాలి, లేదంటే మన ఇష్టం అండి, పెప్పర్ వేసుకోవచ్చు. మేము ఇంట్లో తయారు చేసుకున్నది కొంచెం ధనియాల పౌడర్ అండి, కొంచెం నెయ్యి అండి, అది నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం కలిపేసండి కొంచెం మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం టమాటాలు కూడా కట్ చేసి వేయాలండి. మ్యాగ్నేట్ చేసి కొంచెం ఒక 10 మినిట్స్ లేదంటే పావు గంట అలాగ ఉంచి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు పక్కన స్టవ్లో పెట్టేసండి. మనకి బాయిల్ చేయాలి కదా రైస్ని, హాఫ్ బాయిలే చేయాలండి. అందులో ఏం చేశాను, కొంచెం నెయ్యి వేసాను, కొంచెం మనకు కావాల్సిన గరం మసాలా కావాల్సినవి యాలకులు, చెక్క మొక్క సంబంధించినవి అన్నీ అందులో వేసేసి కొంచెం జస్ట్ గరం మసాలా వేసి బిర్యానీ ఆకులు వేసేసి తర్వాత బాయిల్ చేయాలండి. కొత్తిమీర వేసేసుకొని ఇటు పక్కేమో ఇది ఉడుకుతూ ఉంది. ఏంటది పుట్టగొడుగులు అంటారు కదా, ఇందా చెప్పాను కదా, సారీ, మష్రూమ్ ఉడుకుతుందండి. ఇటు వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది ఉంది కదండి, బియ్యం రైసు, బాస్మతి రైసు నానిపోయినాయి కదా, కొంచెం వేసేసి ఆ వాటర్లో కొంచెం అలాగ వడగిన్నెతో పెట్టుకొని గరిటెతో వేసి కొంచెం చేసుకొని తర్వాత మరీ తుక్కుగా ఉంటుంది కదండి, అది మరీ బొరస్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో పైది అవి పెద్ద కాడలతో వేసేస్తాను. కొత్తిమీర తీసేస్తానండి. తర్వాత కొంచెం బాయిల్ అయింది రైసు, వేరే బాణీ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసి కొంచెం చూడండి ఎలా పొరలుగా మనం ఈ రైస్ ఉంటుంది కదండి, హాఫ్ బాయిలే అవుతుందండి. ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్ని పొరలుగా ఒక పొరేసాను. రైస్ కుక్కర్లో పెట్టడం, తర్వాత కూర ఉంది చూడు మష్రూమ్ కూర, అది వేసేసాము. తర్వాత మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ పొర అలా ఒకదాని వెంబటి ఒకటి వేస్తూ తర్వాత కొంచెం నెయ్యి కూడా గార్నిష్ చేస్తూ కొత్తిమీర కూడా గార్నిష్ చేసి అలాగే కొంచెం రేర్లుగా మనం వేయించిన ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయలు, కొత్తిమీర, ఈ వండిన కూరని అలా వేసుకొని పొరలుగా వేసేసి చక్కగా క్లారిటీగా ఉండేటట్టుగా సదనం చేసేసి చక్కగా చేసేసండి. కొంచెం నెయ్యి పైన చల్లేసి అంతా మూత పెట్టేసుకున్న తర్వాత కావాలంటే మనకు నెయ్యి కూడా సాలలేదు అనుకుంటే పైన కొంచెం నెయ్యి వేసి తర్వాత ఇది కుంకుమ పువ్వు అండి, ఈ కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో వేసి కలిపి కొంచెం పైన అక్కడక్కడ డ్రాప్లుగా వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో అలా వేస్తానండి. వేస్తే ఇలాగా బిర్యానీ మొత్తం దమ్ అండి. మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. దానిలోకి కుర్మా అండి, జీడిపప్పు కుర్మా చూసారా ఎలా ఉందో, జీడిపప్పు కుర్మా.